ఇప్పుడు మనము బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ గురించి నేర్చుకుందాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనే కాన్సెప్ట్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది ఒక సిస్టమిక్ రికార్డ్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ ద రెసిడెంట్స్ అండ్ నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఎ కంట్రీ ఫర్ ఎ స్పెసిఫిక్ పీరియడ్. అంటే రెసిడెన్స్ ఆఫ్ ఎ కంట్రీ ఇంకా నాన్ రెసిడెన్స్ ఆఫ్ ఎ కంట్రీ ఉంటాయి కదా, వాళ్ళ మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఒక ఇయర్లో ఎంతనో అదంతా రికార్డు పెట్టుకుంటారు అన్నట్టు. ఇవి సెంట్రల్ బ్యాంక్స్ ప్రిపేర్ చేస్తేవి. ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉంటుంది కదా, ఒకటి మాన్యువల్ ఇస్తుంది, BPM6. ఆ మాన్యువల్ ప్రకారం మన రిజర్వ్ బ్యాంక్స్ ఇవన్నీ తయారు చేస్తాయి అన్నట్టు. అన్ని డాలర్లోనే ఎక్స్ప్రెస్ చేస్తారు. ఏ కంట్రీ డెప్ట్, ఒక కంట్రీ అవుట్ గోయింగ్ మనీ, ఇంకో కంట్రీ ఇన్కమింగ్ మనీ. అంటే ఒక కంట్రీ డెప్ట్, ఇంకో కంట్రీ మనీ క్రెడిట్ అన్నట్టు. సో వరల్డ్ నెట్ బ్యాలెన్స్, వరల్డ్ ఎంత నెట్ BOP అంటే 0 అని చెప్పొచ్చు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో చాలా మళ్ళీ పార్ట్స్ ఉన్నాయి. కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అని పెట్టింది నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని బట్టి. కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. కరెంట్ అకౌంట్లో ఏమేమి వస్తాయంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ వస్తాయి. ఇందులో ప్రైమరీ ఇన్కమ్ కూడా ఉంటుంది, వేజెస్, డివిడెండ్, ఇంట్రెస్ట్. సెకండరీ ఇన్కమ్లో ఏమొస్తుంది, రెమిటెన్స్, గిఫ్ట్, డొనేషన్ వస్తుంది అన్నట్టు. క్యాపిటల్ అండ్ ఫైనాన్షియల్ అకౌంట్. ఫస్ట్దేమో ఇది కరెంట్ అకౌంట్, నెక్స్ట్దేమో క్యాపిటల్ అండ్ ఫైనాన్షియల్ అకౌంట్. ఇది BOPలోనే రెండు. క్యాపిటల్ అండ్ ఫైనాన్షియల్ అకౌంట్లో ఏంటంటే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, లోన్స్ ఆర్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బ్యారింగ్. ఇంకా నాన్ రెసిడెన్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ బ్యాంక్, ఇలా అన్నట్టు. పెన్షన్ స్కీమ్స్ కానీ, RBI's ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ కానీ, ఇవన్నీ క్యాపిటల్ అండ్ ఫైనాన్షియల్ అకౌంట్ కింద వస్తాయి. ఏవేవి అంటే ఒకసారి చూస్తూ ఉంటే క్యాపిటల్ అండ్ ఫైనాన్షియల్ కింద ఏమొస్తుంది, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, లోన్స్ ఆర్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్, నాన్ రెసిడెన్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ బ్యాంక్, ఇన్సూరెన్స్, పెన్షన్ స్కీమ్స్, RBI's ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్, ఇవన్నీ అన్నట్టు. సో ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ కింద ఇవన్నీ వస్తాయి అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు కరెంట్ అకౌంట్ చూసుకుంటే కరెంట్ అకౌంట్లో మనం ఒక కాంపోనెంట్ కరెంట్ అకౌంట్లో విజిబుల్ కరెంట్ అకౌంట్, ఇందులో విజిబుల్, నాన్ విజిబుల్గా అనొచ్చు. మన కాంపోనెంట్ అంటే విజిబుల్ కాంపోనెంట్స్ అంటే గూడ్స్. ఈ గూడ్స్లో ఎంత $1 బిలియన్ అయ్యింది, కరెంట్ అకౌంట్లో ఎంత ఉన్నాయి. ఇన్విజిబుల్ అంటే ట్రేడ్ ఇన్ సర్వీసెస్ కానీ, ప్రైమరీ ఇన్కమ్ అంటే వేజెస్, ప్రాఫిట్, ఇంట్రెస్ట్, డివిడెండ్. సెకండరీ ఇన్కమ్ అంటే రెమిటెన్స్, గిఫ్ట్స్, గ్రాంట్స్, డొనేషన్స్, ఇవన్నీ అన్నట్టు. ఇవన్నీ చూస్తే దాని తర్వాత నెట్ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ చూసుకుంటాము. ఒకవేళ ఇది నెట్ కరెంట్ బ్యాలెన్స్ చూసుకుంటే నెగిటివ్ ఉంటే అప్పుడు డెఫిసిట్ అన్నట్టు. ట్రేడ్ అంటే మనకు తెలుసు కదా, ఇప్పుడు 10 రూపీస్ వచ్చి 5 రూపీస్ అవుతే ట్రేడ్ ఎంత జరిగినట్టు, 5 రూపీస్ అలా అని, 10 - 5. అది మెయిన్గా అన్నట్టు. మనకు యాక్చువల్గా మన ఇండియాలో 2001 నుంచి 2004 వరకు కరెంట్ అకౌంట్ సర్ప్లస్ ఉండే. బికాస్ ఆ టైంలో ఏమైందంటే US సబ్ప్రైమ్ క్రైసిస్ లేదు, గ్లోబల్ ఎకనామీ కూడా మంచిగా ఉండే. అప్పుడు మన ఎక్స్పోర్ట్స్ బూమ్ అయ్యేవి 2001 to 2004. కానీ మనకు డెఫిసిట్ స్టార్ట్ అయ్యింది. ఇండియాస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 2.2% ఆఫ్ GDPలో లాస్ట్ 10 years పెరుగుకుంటూ యావరేజ్గా ఒక ఇయర్కి పెరుగుకుంటూ వచ్చింది 2.2% GDP. కరోనా వల్ల ఇంపోర్ట్స్ తగ్గినవి, ఎక్స్పోర్ట్స్ బాగానే చేసాము. సో ఇండియా అప్పుడు ఫస్ట్ టైం కరెంట్ అకౌంట్ మళ్ళీ చాలా రోజుల తర్వాత కరెంట్ అకౌంట్ సర్ప్లస్ చూసింది 17 years తర్వాత. సో ఇది అన్నట్టు. దీని డేటా మారుస్తూ ఉంటుంది, చూడాలి.
కరెంట్ అకౌంట్ డిఫిసిట్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపిగా ఎక్స్ప్రెస్ చేస్తారు. అది జనరల్గా యావరేజ్గా 4.3, 4.8, 1.7, 1.3 అలా చేంజ్ అవ్వకుంటూ వస్తుంది. ఇప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ BOT అంటే ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్ మైనస్ ఎక్స్పోర్ట్, ఇంకా లేకపోతే వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కూడా అనొచ్చు. వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అని ఇది IMF పేమెంట్ మాన్యువల్ చెప్తుంది. యాజ్ పర్ NCT అంటే సారీ ఇంపోర్ట్ మైనస్ ఎక్స్పోర్టే, బట్ ఆఫ్ గూడ్స్ అని చెప్పి NCERT చెప్తుంది. ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అని IMF బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మాన్యువల్ చెప్తుంది అన్నట్టు. సో అలా అన్నట్టు ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఒక 300, ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఒక 510, ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఒక 208, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఒక అమౌంట్ చేసినాం అనుకో. ఇవి రెండు ఓన్లీ గూడ్స్ చూసుకుంటే దీని ఎంత, ఒకవేళ పాజిటివ్గా ఉంటే సర్ప్లస్, నెగిటివ్గా ఉంటే డిఫిసిట్ ఇది అన్నట్టు. ఇది రెండు బ్యాలెన్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కూడా వచ్చి ఇది బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అన్నట్టు. నెక్స్ట్ ఒక వాల్యూ ఒక టర్మ్ చూద్దాం. NTT అంటే ఏంటంటే నెట్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, నెట్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ ఆర్ కమోడిటీ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. కమోడిటీ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ NTT అంటే నెట్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అంటే అది దీని వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్ అంటే మనం వేరే కంట్రీకి పంపింది మైనస్ బై వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్ ఇంటూ 100. ఇది జనరల్గా ఇండియాకు లెస్ దెన్ 100 ఉంటుంది. లెస్ దెన్ 100 ఉంటాయి అంటే ఏంది, ఇంపోర్ట్ ఎక్కువ ఉంది, ఇంపోర్ట్ ఎక్కువ చేస్తున్నాము. సో వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్ మైనస్ ఇంపోర్ట్. ఇంకొక వర్డ్ ఏంటంటే GTT అంటే గ్రాస్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, బార్టర్ ట్రేడ్. ఇది ఏంటంటే క్వాంటిటీని మెజర్ చేస్తుంది. క్వాంటిటీ ఆర్ వాల్యూమ్ ఆఫ్ ఇంపోర్ట్ బై వాల్యూమ్ ఆఫ్ ఎక్స్పోర్ట్. ఇది ఇండియాకు ఎక్కువ ఉంటుంది. మనం ఎక్కువ వాల్యూమ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, కాకపోతే నెట్ చూసుకుంటే తక్కువ మనం ఉన్నాం. ఎందుకంటే రైస్ ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తాం కదా, దాని వాల్యూమ్ ఎక్కువ. ఇన్కమ్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అంటే కూడా అదే, వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్ మైనస్ వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్. ITT ఇన్కమ్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్ బై ఇంపోర్ట్ ఇంటూ క్వాంటమ్ ఇండెక్స్ ఆఫ్ ఎక్స్పోర్టర్స్ అని QIE. ఈ QIE ఫుల్ ఫామ్ ఏంటంటే క్వాంటమ్ ఇండెక్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. ఈ క్వాంటమ్ ఇండెక్స్ ఆఫ్ ఇన్స్పోర్ట్స్ ఇది దీని ఇంకో ఈ వాల్యూని ఏమని చెప్పొచ్చు అంటే NTT కూడా చెప్పు. QIE అనేది నాట్ ఇంపార్టెంట్ ఇలా అన్నట్టు. ఒకసారి మనం ఏమేమి ఇంపోర్ట్ చేసాము, ఏమేమి ఎక్స్పోర్ట్స్ చేసాము ఆఫ్టర్ కరోనా తర్వాత చూసుకుంటే, ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసింది పెట్రోలియం ప్రోడక్ట్స్, ఇంకా డ్రగ్స్ అండ్ బయాలజికల్స్. డ్రగ్స్ అంటే డ్రగ్ అండ్ బయాలజికల్ డ్రగ్స్ అంటే మెడిసిన్ సంబంధించినవి. ఫ్యూయల్ అండ్ ప్రీషియస్ స్టోన్, ఐరన్ అండ్ స్టీల్ మెటల్, ఎలక్ట్రిక్ మెషినరీ, కెమికల్స్, గోల్డ్, సిల్వర్, జ్యువెలరీ, ఇట్లా ప్రోడక్ట్స్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్, మెరీన్ ప్రోడక్ట్స్, అల్యూమినియం. ఇంపోర్ట్స్ ఏం వేసినాం అంటే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నాం ఎక్కువ, గోల్డ్ నెక్స్ట్, పెట్రోలియం ప్రోడక్ట్స్ నెక్స్ట్, పీరియల్స్ అండ్ ప్రీషియస్ స్టోన్స్, కోల్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, ఆర్గానిక్ కెమికల్స్, వెజిటేబుల్ ఆయిల్స్, కంప్యూటర్ హార్డ్వేర్, ప్లాస్టిక్ రా మెటీరియల్స్. ఇలా సర్వీసెస్లో చూసుకుంటే మనం ఎక్కువ ఆఫ్టర్ కరోనా ఎక్స్పోర్ట్ చేసింది టెలికాం, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, బిజినెస్ సర్వీసెస్, రీసెర్చ్ డెవలప్మెంట్, కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇవి, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్, ట్రావెల్ ఆఫ్ పర్సన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ఇవి. ఇంపోర్ట్ చేసుకుంది బిజినెస్ సర్వీసెస్, రీసెర్చ్, R&D, కన్సల్టెన్సీ సర్వీసెస్,
ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్, టెలికామ్, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్, ట్రావెల్ ఆఫ్ పర్సన్స్, ఇవి ఎక్కువ అన్నట్టు. మన ఇండియా ట్రేడ్ పార్ట్నర్స్ ఎవరు అంటే ఎక్కువ ఎక్స్పోర్ట్లో మనం ఎక్కువ ఎవరికి ఎక్స్పోర్ట్ చేస్తాము అంటే యూఎస్ఏ, యూఏఈ, చైనా, బంగ్లాదేశ్, హాంకాంగ్, సింగపూర్. మరి ఇండియా ఇంపోర్ట్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది అంటే ఎక్కువ చైనా, యూఏఈ నుంచి గోల్డ్, క్రూడ్ ఆయిల్, యూఎస్ఏ, సౌదీ, ఇరాక్, స్విట్జర్లాండ్, ఇవి అన్నట్టు మెయిన్గా. ఇంకా చాలా కంట్రీస్ ఉన్నవి. సో ట్రేడ్ పార్ట్నర్స్ చూస్తే ఎక్కువ ట్రేడ్ డిఫిసిట్ ఎవరితో ఉంది అంటే ట్రేడ్ డిఫిసిట్ చైనాతో ఉంది, మిడిల్ ఈస్టర్న్ నేషన్స్తో ఉంది, ఇరాక్, సౌదీ, ఖత్తర్ ఆయిల్ వల్ల. చైనాతో అయితే సిపి ఎలక్ట్రానిక్స్, స్విట్జర్లాండ్లో ఉంది గోల్డ్, లగ్జరీ ఐటమ్స్, సౌత్ కొరియాలో ఉంది మొబైల్, టీవీ, ఎలక్ట్రానిక్స్. ట్రేడ్ సర్ప్లస్ ఎవరితో ఉంది అంటే యూఎస్ఏ, మనం ఎక్కువ బంగ్లాదేశ్, నేపాల్ అన్నట్టు. లార్జెస్ట్ ఇంపోర్టర్ అండ్ ఎక్స్పోర్టర్ వరల్డ్గా ఎవరు ఉంటారు జనరల్గా? లార్జెస్ట్ ఇంపోర్ట్ చేసేది యూఎస్ఏ ఉంటుంది, గూడ్స్ కానీ సర్వీస్ కానీ. లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ చైనా, యూఎస్ అలా మారుతూ ఉంటుంది.